విజయోత్సవం పేరు జనమే లేరు. ముఖ్యమంత్రి మక్తల్ సభలో ఖాళీ కుర్చీలే. వచ్చిన కొద్ది మంది మధ్యలోనే ఇంటిదారి. ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకటి తీవ్ర నిరాశ. సీఎంకు స్వాగతం ఇలాగేనా అంటూ ఆవేదన. ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలవిల. 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ పూర్తి లేదంటే వీపులు పలగొట్టండి. ఇది తర్వాత మాట్లాడదాం, కానీ ఈయన బాధ మాట్లాడదాం. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నారాయణపేట జిల్లా మక్తల్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జనం కరువయ్యారు. ఉన్న కొద్ది మంది సీఎం రేవంత్ ప్రసంగిస్తుండగానే ఇంటి దారి పట్టారు. ప్రజలు రాకపోవడంతో వేదిక మీదే ఆవేదన వ్యక్తం చేస్తున్న మంత్రి వాకటి శ్రీహరి. ఈయన బాధ అసలు ఎంత వర్ణనాతీతంగా ఉన్నదంటే, వాకటి శ్రీహరి గారి బాధ మరి ఎక్కడ ఏడుపో, ఇది ఎందుకు వస్తానో ఏడుపో అర్థమైతలేదు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే, ఎక్కడో లోపం జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే, ఎక్కడో లోపం జరిగింది. ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తే మనం జీవితంలో. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం ఖాళీ కుర్చీలు మక్తల్లో జరిగిన సీఎం సభలో ఖాళీ కుర్చీలు హాజరైనాయి. జనం హాజరు కాలేదు, ఖాళీ కుర్చీలు మాత్రం అద్భుతంగా హాజరైనాయి. ఇక దీనికి మన మంత్రి వాకటి శ్రీహరి గారు ఏమంటారు, మనం జీవితంలో తప్పులు చేస్తాం. ఏంటిది, సీఎం సభకు రాకపోతే తప్ప? దేనికి రావాలి సీఎం సభకు? ఏం చేస్తాడని తెలంగాణకు సీఎం సభకు రావాలి ప్రజలు? వచ్చి సీఎంను మరి చీపురుగట్టలతోటో చెప్పులతోటో సత్కరించాలా? ఎక్కడో తప్పు జరిగిందట. ఎక్కడ తప్పు జరిగిందో మీకు అర్థమైతే లేదా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్లా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్లా? తులం బంగారం ఇస్తారా? 4000 పింఛన్ ఇచ్చిండ్లా? 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండ్లా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వేసిండ్లా? వికలాంగులకు 6000 పింఛన్ ఇచ్చిండ్లా? ఏ ముఖం పెట్టుకొని ఇంకెక్కడో తప్పు జరిగిందంటాను. ఏడుపు ఒక్కటే తక్కువైంది శ్రీహరి గారికి. అయితే శ్రీహరి గారు ఎక్కడ తప్పు జరిగింది తెలియదా? మీ దగ్గరనే తప్పు జరిగింది. మీరు ఇచ్చిన హామీలే తప్పు చేసినాయి, బాధ కలుగుతుంది అంటాడు. ఇంకోసారి ఇట్లాంటి ఆట జరగద్దట. చేసేది ఉండే, ఎక్కడో లోపం జరిగింది. ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తే మనం జీవితంలో తర్వాత బాధపడతాం. బాధపడితే ఏం లాభం? ముఖ్యమంత్రి గారికి చప్పటతో స్వాగతం పలకాల్సింది ఉండే. చప్పట్లతో కాదు, ఇంకా ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగవద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు పెద్దన్న ముందు మీలో మార్పు రావాలి. మీలో మార్పు వస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. మీరు అదే 4000 పింఛన్ ఇస్తే మొత్తం నిండిపో ఎక్కడికక్కడికి. బాధ కలుగుతుందట. మీకే గంత బాధ కలిగితే అధికారంలో ఉన్న వాళ్ళకు, లగిచెర్లలో రైతులకు బేడీలేసి, కాళ్ళకు చేతులకు బేడీలేసి గొర్ర గుంజుకపోతే వాళ్ళ మనసుకు ఎంత గాయమైంది. లగిచెర్లలో నిండు గర్భిణులని చూడకుండా పోలీసు వాళ్ళతో తన్నించినప్పుడు అక్కడ ఉన్న రైతులకు, మా లంబాడి బిడ్డలకు, మా మాదిగ బిడ్డలకు ఎంత మనసు గాయమైంది. వచ్చి ఫాల్తు సభ పెట్టుకొని విజయోత్సవాలని. ఫాల్తు సభ ఎవరికి విజయోత్సవం ఇది? మీరు గెలిచినందుకు మీకు విజయోత్సవాలు, మీరు గెలిచినందుకు మాకు చెడ్డ రోజులు వచ్చినాయి. మీ విజయోత్సవాలు మాకు దరిద్రోత్సవాలు ఇవి. ఇంకా ఏడుపు ఒక్కటే ఏడుపు. ఎక్కడో తప్పు జరిగిందంటే ఎక్కడ తప్పు జరిగింది? 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలను నెరవేర్స్తే ప్రజలు నిండిపోవు. ఏడుపులు ఏడుతాను, ఏడుపులు. పనులు చక్కగా చేయరాదు రీ. ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు ప్రజలు. మొత్తం ఒక్కరు రాలే, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి. ఇట్లున్నాయి మంత్రి గారి మాటలు. ఇగో సీఎం సభ మొత్తం ఖాళీ కుర్చీలే, వచ్చినోడు వచ్చినట్టు వెళ్ళిపోతాను. ఇక దీన్ని చూసి అయినా మారుర్రి. ప్రజలు మారుడు కాదు, మీరు మారాలి. చప్పట్లతోటి సాగం బలకను ఉండే సారుకు
సప్పట్లతోటి అట సప్పట్లతోటి. ఇంకా మంచోళ్ళు వాళ్ళు, మక్తల్ ప్రజలు ఇంకా మంచోళ్ళు. అటుమోకానే కదా లగిచర్లలో ఎంత దుర్మార్గం చేసిందో, అటుమోకానే కదా ఎంత ఇబ్బంది పెట్టిందో రైతులను.